కొచ్చిలో మలయాళ మనోరమ న్యూస్ గ్రూప్ ఆర్గనైజ్ చేసినటువంటి మనోరమ న్యూస్ కాంక్లేవ్లో కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా ఒక కీలకమైన కామెంట్ చేశారు. సుదర్శన్ రెడ్డి 2011లో సల్వాజుడుం కేసులో జడ్జిమెంట్ గనక ఇవ్వకపోతే 2020 కంటే ముందే నక్సల్స్ తీవ్రవాదం అంతరించిపోయేది. సుప్రీంకోర్టు వెలువరించిన ఒక చారిత్రాత్మకమైన తీర్పుపై కేంద్ర హోంమంత్రి అభిప్రాయం ఇది. తీర్పుపై వ్యాఖ్యానం చేయవచ్చా లేదా, ఈ వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణిస్తారా లేదా అనేది న్యాయ నిపుణులు చూసుకుంటారు. కానీ ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షం తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారణంతో కేంద్ర మంత్రివర్గంలో ప్రధాని తర్వాత అత్యున్నత స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి హోంశాఖ మాత్యులు విపక్ష అభ్యర్థిని గురించి చేసిన విమర్శ ఇది. షా చేసిన విమర్శ విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని ఉద్దేశించినప్పటికీ కూడా ఆయన విమర్శ మాత్రం సుప్రీంకోర్టు తీర్పును టార్గెట్గా చేసినట్టే కనిపిస్తుంది. సల్వాజుడుం కేసులో సుదర్శన్ రెడ్డి తీర్పు గురించి వ్యాఖ్యానిస్తూ సుదర్శన్ రెడ్డి ఆ తీర్పు ద్వారా నక్సలైట్లను సపోర్ట్ చేశారు అని హోంమంత్రి అన్నారు. సల్వాజుడం కేసులో తీర్పు ఇచ్చినటువంటి సుదర్శన్ రెడ్డి నక్సలైట్ భావాజాలం స్ఫూర్తితోనే అటువంటి తీర్పునిచ్చారు అని ఒక మాజీ న్యాయమూర్తికి ఒక నిషేధిత పార్టీని అంటగట్టే ప్రయత్నం చేశారు. వామపక్ష పార్టీల ఒత్తిడితో కాంగ్రెస్ పార్టీ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దింపింది అంటూ లెఫ్ట్ పార్టీలపైన ధ్వజమెత్తారు. ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న విషయం, ఇప్పటి వరకు దేశంలో ఎవరూ న్యాయస్థానాల తీర్పుల గురించి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ అనంతరం రాజకీయ పదవులను అలంకరించడమే న్యాయస్థానాల పట్ల ప్రజలకు గౌరవం తగ్గిస్తున్నదే అని వ్యాఖ్యానించేవారు కూడా అలా పదవిని పొందిన వారి గురించి కానీ, వారు న్యాయమూర్తులుగా ఉన్నప్పుడు ఇచ్చిన తీర్పుల గురించి కానీ మాట్లాడిన సందర్భాలు ఎక్కడ కనిపించవు. కానీ ఇప్పుడు ఆయన ఎన్నికల్లో పోటీ చేయగానే 2011లో సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పు గురించి విమర్శించడం అనేది భారత న్యాయ వ్యవస్థకే కలంకమని చెప్పాలి. అమిత్ షా తెరపైకి తీసుకొచ్చిన సల్వాజుడుం కేసు అనేది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు సంబంధించిన విషయం. ఛత్తీస్గఢ్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో నక్సలైట్లను మట్టుబెట్టడం కోసం ప్రభుత్వం పెంచి పోషించిన సైన్యం పేరే సల్వాజుడు. సల్వాజుడుం అంటే గోండు భాషలో శాంతి ప్రదర్శన అని అర్థం. సాంకేతికత ఇంతగా పెరగని దశలో ఛత్తీస్గఢ్లోని బస్తర్, దంతెవాడ జిల్లాల్లో నక్సలైట్లు ఒక రకంగా సమాంతర ప్రభుత్వాన్ని నడిపేవారు. పోలీసులను కూంబింగ్కు వెళ్ళినా వారిని పట్టుకోవడం అనేది సాధ్యమయ్యేది కాదు. దట్టమైన అటవీ ప్రాంతంలో దారి తెన్ను తెలియని పరిస్థితిలా ఉండేది. అలా కూంబింగ్కు వెళ్ళిన అనేక సందర్భాల్లో పోలీసుల పైన, సెంట్రల్ ఫోర్స్ పైన ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుండేది. కొత్తగా ఏర్పడిన ఛత్తీస్గఢ్ అభివృద్ధి చెందడానికి నక్సలైట్ ఉద్యమం ఆటంకం కలిగిస్తున్నది అనే భావనతో ఉండేది అక్కడి ప్రభుత్వం. నక్సలైట్ల ఆచూకీ ఎవరైనా చెప్తే నక్సలైట్లు కూడా వారిని హతమారుస్తూ ఉండేవారు. ఒక రకంగా గిరిజనుల పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యిలాగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నక్సలైట్లను హతమార్చడానికి గిరిజనుల నుండే సైన్యాన్ని తయారు చేసి నక్సలైట్ల మీదకు ఉసిగొల్పింది. నక్సలైట్ల స్థావరాలు తెలిసిన గిరిజన యువతులను సల్వాజుడుంలోకి తీసుకునేవారు. వారిని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్, కోయ కమాండోస్ అని పేరుతో పిలిచేవాళ్ళు. అదొక పాశవికమైన క్రీడ. ఎక్కువ శాతం నక్సలైట్లుగా ఉన్న గిరిజనులను గిరిజన యువతే మట్టుబెట్టడం, వారిలో వారే చేసుకున్న యుద్ధం సల్వాజుడం సంస్థకు నిధులు, ఆయుధాలు అన్నీ కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చేది. అధికారికంగా సల్వాజుడుం సభ్యులకు మిలిటరీకి, పోలీసులకు ఉన్నట్టుగా ఎటువంటి గుర్తింపు అనేది ఉండదు. 2005 నుండి 2011 వరకు నక్సలైట్లు సల్వాజుడుం మధ్య అప్రకటిత యుద్ధమే జరిగింది. దారుణమైన మారణకాండ. ఛత్తీస్గఢ్ ప్రభుత్వము, ప్రతిపక్షము రెండూ కూడా సల్వాజుడుంకు మద్దతు ఇచ్చాయి. సుమారుగా 4000 మంది గిరిజన యువతతో ప్రభుత్వం దారుణ మారణకాండ చేయించింది. అంతటి మానవ హక్కుల ఉల్లంఘనను సహించలేని మానవ హక్కుల సంఘాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి సల్వాజుడుం అనేది సంస్థను ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, వెంటనే సల్వాజుడుం సంస్థను రద్దు చేయాలని, వారికిచ్చిన ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. అప్పట్లో జరిగిన హింసాకాండను గురించిన రిపోర్టు కూడా తయారు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఒక అసంతృప్తితో యువత నక్సలైట్లలో చేరడాన్ని సామాజిక అంశంగా భావించవలసిన ప్రభుత్వం వేరే యువత ద్వారా మారణకాండ కొనసాగించడం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుదర్శన్ రెడ్డి తీర్పు వెలువరించారు. సల్వాజుడుం ఎవరి ఆధ్వర్యంలో మొదలైందో ఆ నాయకుడు మహేంద్ర కర్మను, ఆయన అనుచరులను నక్సలైట్లు హతమార్చారు. అప్పుడు అమిత్ షా విమర్శిస్తున్నది ఆ రోజు మానవ హక్కుల పరిరక్షణ కోసం సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పు.
ఎవరు ఎవరి ప్రాణాలు తీసినా అది మానవ హక్కుల ఉల్లంఘనే. కానీ ప్రజల మాన ప్రాణాలను పూచీకత్తుగా ఉండవలసిన ప్రభుత్వాలు స్వయంగా హింసను ప్రేరేపిస్తూ, మానవ హక్కులను ప్రభుత్వమే హరించేస్తూ, అందులో కలగజేసుకున్న న్యాయస్థానాలను, తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులను, వారిచ్చిన తీర్పులను విమర్శిస్తే ప్రజాస్వామ్యం మనుగడ ఎలా సాధ్యమో అంతుబట్టదు. త్వరలో సుదర్శన్ రెడ్డిని అర్బన్ నక్సలైట్ అన్నా కూడా ఆశ్చర్యం లేదు. నక్సలైట్లను హతమారిస్తే నక్సలిజం అంతరించిపోతుందా అనే ప్రశ్నకు ఇంతవరకు మన దగ్గర సమాధానం లేదు. కానీ మానవ హక్కులను పరిరక్షించాలనుకున్న ప్రతి ఒక్కరికి ఒక ముద్ర వేసుకుంటూనే పోతే భవిష్యత్తులో న్యాయస్థానాలు కూడా ప్రజలకు అండగా నిలబడలేమో అనే ఒక ఆందోళన కూడా కలగకమానం. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన బీజేపీకి పెద్దగా నష్టమేమీ లేదు. విపక్ష పార్టీల అభ్యర్థిగా ఆయన గెలుపు చాలా కష్టం. గెలిస్తే దేశంలో ఒక అద్భుతం జరిగినట్లే. ఆయన గెలుపు అసాధ్యం అంటూనే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక కేంద్ర మంత్రి ఇంతటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటే దేశ ప్రతిష్టను అది ఎంత అవమానకరమో ఒక్కసారి అమిత్ షా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. రాజకీయ ప్రత్యర్థుల పాలసీలను విమర్శించవచ్చు, కానీ వారి భావజాలానికి భాష్యం చెప్పే ప్రయత్నం చేయడం మాత్రం అత్యంత విచారకరం.